హలో నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ఈరోజు మనం చూసుకుంటే ప్రధానంగా ఒక 15 నిమిషాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రేవంత్ రెడ్డి దూకుడు గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ విషయం మీద మనం చర్చించుకుందాం. నిజానికి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల నుంచి కూడా కీలకమైన శాఖలు తన దగ్గర పెట్టుకున్నాడు. ఒకటి హోంశాఖ, రెండవది మున్సిపల్కు సంబంధించింది. అంటే గతంలో కేటీఆర్ ఏదైతే చూసుకున్నారో ఆ బాధ్యతను మున్సిపల్ శాఖను దగ్గర పెట్టుకున్నాడు. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, ఒక గతంలో జర్నలిస్టులకు కూడా శాసనసభ సమావేశాలప్పుడు మాట్లాడే ఒక సాంప్రదాయాన్ని కూడా కాలరాసిన గత ప్రభుత్వంలో ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టులకు మాట్లాడడానికి ఒక రూమును ఏర్పాటు చేసింది. ఇది శుభదాయకం. రెండవది, ఈ ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఎవరికి లాభం ఎవరికి నష్టం. ఫార్మాసిటీ రద్దుతో స్థానికుల్లో రైతుల సంతోషం ఉంటుంది. అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఫార్మాసిటీ పెడతామని చెప్పేసి డబ్బులు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఎస్బీఐ నుంచి 100 కోట్లకు ఆల్రెడీ ఇంకొక 1000 కోట్ల అప్పు కోసం దాదాపు సగం అప్పు తీసుకొని ఉందని ఈరోజు పేపర్లో వచ్చింది. నిజానికి కేటీఆర్ ఒక్కొక్క నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి ఒక నిదర్శనం ఆయన దూకుడికి ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా అయిన తరువాత కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు కోసం 50 లక్షలు అవుతుంది అంటే, లేదు నా కారులోనే వెళ్తాను అని చెప్పడం నిజాయితీకి నిదర్శనం. నెంబర్ 1. నెంబర్ 2, నాకు భోజనం కూడా ఒక వంట మనిషి కావాలి, సపరేటు భోజనం అంటే వద్దొద్దు, నాకేమొద్దు, నా ఇంటి దగ్గర నుంచే మా వంట మనిషి చేస్తుంది అని చెప్పడం ఆయన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. నెంబర్ 3, ఏదైతే మెట్రో రైలును పాత బస్తీ నుంచి విస్తరించాలని ఆలోచన చేసి దాని విధంగా ఆర్డర్స్ పాస్ చేశాడో ఆయన నిదర్శనం. 2, 3, ఇక పార్లమెంటులో శాసనసభలో ఏ విషయం మీద తీసుకున్నా ఒక్కొక్క దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేసి పూర్తిగా వాటి మీద ఎంక్వైరీ మొదలుపెట్టాడు ఆయన నిజాయితీకి నిదర్శనంగా. నెంబర్ 4 మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, విద్యుత్ శాఖలో 85,000 కోట్ల రూపాయలను అప్పుగా ఉన్న విద్యుత్ శాఖలో 1999 బ్యాచ్కి చెందిన రిజ్వీ ఐఏఎస్ ఆఫీసర్ని నియమించడం ఆయన నిజాయితీకి నిదర్శనం. ఎందుకంటే ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే టీఎస్పీఎస్సీ లీకేజీల వ్యవహారం ఖచ్చితంగా ఈ దోషులను జనార్దన్ రెడ్డి రాజీనామా చేశాడు, కానీ రాజీనామా చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా వారిని యావజ్జీవ కారాగార శిక్షకు పెట్టాలి. ఎందుకంటే టీఎస్పీఎస్సీ విద్యార్థులు ఎంత నరకయాతన అనుభవించారో, వాళ్ళు ఎగ్జాము పోస్ట్ పోన్ అయ్యి ఒకసారి లీకేజీలు అయ్యి ఇలా ఎంత వేదన పడి సూసైడ్ కూడా చేసుకున్నారో విద్యార్థుల గోస ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి తాకింది. అది బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా మొత్తం మీదకైతే ప్రజా వ్యతిరేక విధానాలతోటి ప్రభుత్వం కుప్పగూలిపోయింది. ఈ ప్రభుత్వంలోనైనా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ మీద విచారణ జరిపి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామనడం, ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో హైకోర్టులో అఫిడవిట్ వేస్తామని చెప్పడం, దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీలో కొత్త నియామకాలు ఏర్పాటు చేయడం నిజంగా ఇది శుభదాయకం. విద్యార్థులు చాలా సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ దూకుడు మామూలుగా లేదు. తప్పు చేసిన వాళ్ళకి ముచ్చెమటలు కాదు కదా, చక్కగా జైలే, యావజ్జీవ కారాగార శిక్ష వేధించేటట్టుగా వాళ్ళు ఆఫీసర్లు అయినా ఏం లేదు, రాజకీయ నాయకులు అయినా ఏం లేదు. రాజకీయ నాయకులైతే యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి. ఐఏఎస్ అధికారులు తప్పు చేస్తే, కింది స్థాయి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళను ప్రజా కోర్టులో నిలబెట్టి చీకొట్టే విధంగా ఏర్పాటు చేయాలి. ఏది ఏమైనా సరే రేవంత్ రెడ్డి దూకుడు 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటి నుంచి ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి దూకుడు మామూలుగా లేదు. ఇది ఇలాగే కొనసాగాలి. ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా, ఎక్కడ కూడా ప్రజల సొమ్మును వేస్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి సీఎంగా తన పాలన కొనసాగించాలని కోరుకుంటున్నా. అట్లా ఏమైనా అవినీతి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఖచ్చితంగా చీకొడతారనే భయం రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టే ఇవాళ 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు కట్టడానికి రాజేంద్ర నగర్ సమీపంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లీకేజీల మీద విచారణ చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని దానికి ఆర్డర్ ఇచ్చాడు. నిష్పక్షపాతంగా వ్యవహరించేలాగున తర్వాత ఇవాళ స్పీకర్గా ప్రసాద్ కుమార్, ఒక దళిత వ్యక్తిని స్పీకర్గా చేయడం
ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజాయితీకి నిదర్శనం. రేవంత్ రెడ్డి గారి స్వయం కృషి ఇది, పూర్తిగా స్వయం కృషి ఇది. ఎందుకంటే ఫార్మాసిటీని రద్దు చేయడం కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం. మొత్తానికి ప్రగతి భవన్ పూర్తిగా ప్రజావాణిగా మారిపోయింది. ప్రజావాణిలోనే పూర్తిగా అన్ని రూములు కూడా అక్కడ ఏర్పాటు అవుతున్నాయి. మొత్తానికి మరొక్కసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళీ పునరావృతం అవుతుందా, అంతకంటే బెటర్ పాలన అందివ్వాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి కిరాక్ న్యూస్ కడారి శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి కిరాక్ టీవీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.